కోడింగ్ ఈజ్ డెడ్. బాస్ మీరు ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి లక్షలు పే చేస్తున్నారా? 2026లో వైప్ కోడింగ్ వచ్చేసింది. డైరెక్ట్గా బిజినెస్ లాజిక్ని ప్రాంప్ట్ చేస్తే యాప్ రెడీ. లెట్స్ లుక్ ఎట్ ద ఫైనాన్షియల్ ఇంపాక్ట్. థింక్ రైట్ లాజిక్ ఏంటంటే ఇండియా సర్వీస్ సెక్టర్ ఇప్పుడు పెద్ద థ్రెట్లో ఉంది. కంపెనీస్ దట్ డిపెండ్ ఆన్ మాన్యువల్ లేబర్ ఫర్ కోడింగ్ ఆర్ లూజింగ్ దేర్ ఎడ్జ్. వైప్ కోడింగ్ వల్ల ఒక ఫౌండర్ ఇప్పుడు ఫుల్ స్కేల్ యాప్స్ని ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయిస్తున్నాడు. ఎగ్జాంపుల్కి ఒక యాప్ బిల్డ్ చేయడానికి ముందు మంత్స్ పట్టేది, లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ని యూజ్ చేసి కాస్ట్ని 90% తగ్గించేయచ్చు. మీరు ప్రాంప్ట్లో ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ వైబ్ ఇస్తే ఏఐ కోడ్ రాస్తుంది, డీబగ్ చేస్తుంది అండ్ డిప్లాయ్ కూడా చేస్తుంది. యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఓవర్ స్టాఫింగ్ని ఒక రిస్క్గా చూడాలి. ఫస్ట్ స్టార్టప్స్ ఎవరైతే బిల్డింగ్ కాస్ట్ని జీరోకి తీసుకొస్తున్నారో వాళ్ళే రియల్ విన్నర్స్. ప్రాఫిట్ మార్జిన్స్ ఇప్పుడు స్కై హై ఉంటాయి, ఎందుకంటే శాలరీ బిల్స్ ఉండవు కాబట్టి. వైప్ కోడింగ్ వల్ల సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్స్ పోతాయా లేక కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయా? మీ లాజిక్ని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ట్రెండ్స్ కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.